ఎహెజ్కేలు నుంచే 47వ అధ్యాయం నుంచి నేను మీతో వాక్యం పంచుకోవడం జరిగింది. మరి ఎంతమంది ఆ వాక్యం ఉన్నారో నాకు తెలియదు. జీవ జలముల నది కోసం చెప్పాను లాస్ట్ ఇయర్ జనవరిలో. మళ్ళీ ఈరోజు ఎహెజ్కేలు నుంచే నేను వాక్యం చెప్పాలని అనుకుంటున్నాను. ఎహెజ్కేలు గ్రంథము 37వ అధ్యాయము మనం చదువుకున్న రీతిని. యెహోవా హస్తము నా మీదకి వచ్చాను, నేను ఆత్మవశుడనై ఉండగా యెహోవా నన్ను తోడుకొని పోయి ఎముకలతో నిండి ఉన్న యొక్క లోయలో నన్ను తిప్పెను. ఆయన వాటి మధ్య నన్ను ఇటు అటు నడిపించుచుండగా ఎముకలు అనేకములు ఆ లోయలో కనపెడను, అవి కేవలము ఎండిపోయినవి. ఇక్కడ ఎహెజ్కేలు ఒక దర్శనాన్ని చూస్తూ ఉన్నాడు. ఎహెజ్కేలు గ్రంథం అంతా కూడా దర్శన గ్రంథం. సో ప్రతిదీ కూడా ఎహెజ్కేలుకి దేవుడు దర్శన రీతిగా చూపిస్తూ ఉన్నాడు. ఆయన చూసిన ఆ యొక్క దర్శనాన్ని ఎహెజ్కేలు ఇందులో రాయటము జరిగింది. అందులో ఒక దర్శనమే ఎముకల లోయ, ఎండిన ఎముకల లోయలోనికి ఎహెజ్కేలుని దేవుడు నడిపించి అక్కడ దేవుడు ఎహెజ్కేలుకి ఒక వర్తమానం ఇవ్వాలని అనుకుంటా ఉన్నాడు. అదే ఈరోజు మన యొక్క వాక్యం. చిన్న ప్రార్థన చేసుకుందాం. మహాపరిశుద్ధుడా, ప్రేమ కలిగిన తండ్రి, మీ పాదాలకి వందనాలు స్తోత్రాలు చెల్లిస్తాం. ప్రభా, ఆశ్చర్యకరుడు, ఆలోచనకర్తవు తండ్రి, మీ పాదాలకి కృతజ్ఞతలు చెల్లిస్తా ఉన్నాం. ప్రభా, వాక్యమైన దేవాన్ని స్తోత్రాలు చెల్లిస్తా ఉన్నాం. మీ వాక్యపు లోతుల్లోనికి మమ్మల్ని నడిపించండి తండ్రి. రాజా, మీ వాక్యం వివరించడానికి మాకు జ్ఞానం సరిపోదు ప్రభా. మీ జ్ఞానాత్మతో మమ్మల్ని నింపమని అడుగుతా ఉన్నాను తండ్రి. మాట్లాడేది నేను కాదు కానీ నాలో నుండి నువ్వు మాట్లాడమని అడుగుతా ఉన్నాను కదా. నువ్వు మాట్లాడితే మేము బ్రతుకుతాము రాజా. నీ మాటలు మమ్మల్ని జీవింపచేస్తాయి తండ్రి. నీకు వందనాలు చెల్లిస్తున్నాను. వినగలిగే చెవి, గ్రహించగలిగే హృదయం మాలో ప్రతి ఒక్కరికి అనుగ్రహించమని యేసు అతి పరిశుద్ధ నామాన్ని వేడుకుంటున్నాను పరమ తండ్రి. ఆమేన్. ఎంతమంది ప్రేయర్ చేసుకున్నారండి? ఈరోజు వాక్యం ద్వారా దేవుడు నాతో మాట్లాడాలి. థ్యాంక్ యూ. ద వ్యాలీ ఆఫ్ డ్రై బోన్స్, ఎహెజ్కేలు 37వ అధ్యాయం. సో ఈ యొక్క ఎహెజ్కేలు చెరలో ఉన్నప్పుడు ఈ యొక్క పుస్తకాన్ని రాయటం జరిగింది. ఎహెజ్కేలు, దానియేలు రెండు కూడా చెర పుస్తకాలు. ఇజ్రాయేలు ప్రజలు ఆ యొక్క దేశం నుంచి బబులోను దేశానికి చెరగా కొనిపోయినప్పుడు మొదటిగా దానియేలు వెళ్ళాడు, తర్వాత ఎహెజ్కేలు ఆ యొక్క చెరకు వెళ్ళిపోయాడు. ఆ చెరలో ఉన్నప్పుడు ఈ యొక్క ఎహెజ్కేలు గ్రంథాన్ని రాయటం జరిగింది. పరిస్థితులు అనుకూలంగా ఉన్నప్పుడు ప్రవచించలేదు ఎహెజ్కేలు. తన పరిస్థితులు ఏమీ కూడా అనుకూలంగా లేనప్పుడు ఎహెజ్కేలు ఈ యొక్క ప్రవచనాలు రాస్తూ ఉన్నాడు. కాబట్టి దేవుని సేవ కొరకు ఎహెజ్కేలు పిలువబడినప్పుడు మరి ఏ పరిస్థితుల్లో ఉన్నా కూడా ఆ పని చేయటానికి ముందుకు వెళ్తూ ఉన్నాడు. అయితే ఎహెజ్కేలు అనే మాటకి అర్థం గాడ్ విల్ స్ట్రెంగ్తెన్, లేకపోతే యెహోవా బలపరుచును అని అర్థం ఇస్తూ ఉంది. ఎహెజ్కేలు యొక్క ఫాదర్, తండ్రి పేరు బూజీ. ఆయన యొక్క యాజకుని కుమారుడే ఎహెజ్కేలు. యాజకుని తర్వాత యాజకుని కుమారుడు ఏమవ్వాలి? ఈయన కూడా యాజకుడు అవ్వవలసిన పరిస్థితిలో ఈయన ఎక్కడికి వెళ్ళిపోయాడు? చెరకి వెళ్ళిపోయినట్లుగా మనము చూస్తూ ఉన్నాము. అయితే ఎహెజ్కేలు తన జీవితాన్ని ఒక సూచనగా దేవుడు చూపిస్తూ ఉన్నాడు. సూచన అంటే ఇజ్రాయేలు ప్రజలకి జరగబోయేదాన్ని ఏం జరుగుతుందా అని, ఇలా జరుగుతుంది అని తన జీవితాన్ని ఒక సూచనగా చేసి ప్రజలకి చూపించాలి. అది ఎంత కష్టమైన పరిస్థితి అంటే మరి ఎహెజ్కేలు అలాంటి పరిస్థితులు గుండా వెళ్తూ ఉన్నాడు. దేవుడు అలాంటి ప్రవక్తగా ఆయన్ని ఏర్పాటు చేసుకోవటము జరిగింది. కాబట్టి ఎహెజ్కేలు యాజకుడు మాత్రమే కాదు, ఆయన ప్రవక్త కూడా. అయితే ఎహెజ్కేలుతో పాటు సమకాలికులైన ప్రవక్తలు ఎవరు అంటే యిర్మీయా, దానియేలు. వీళ్ళు కూడా ఎహెజ్కేలుతో పాటు, ఎహెజ్కేలు ఒక ప్లేస్లో ప్రవచిస్తూ ఉంటే దానియేలు ఇంకొక ప్లేస్లో ప్రవచిస్తూ ఉంటే యిర్మీయా వేరే ప్లేస్లో ప్రవచిస్తూ ఉన్నాడు. ఒకటే సమయం
బుక్స్ వేరే వేరే కానీ వాళ్ళు ప్రవచించే టైం మాత్రము ఒకటే. అయితే యెహెజ్కేలు ఏం నమ్ముతా ఉన్నాడు? దేవునికి సర్వాధికారము ఉంది, ఆయన న్యాయవంతుడు, నా యొక్క నిరీక్షణకి ఆధారము, నన్ను సమకూర్చగలిగిన దేవుడు, నన్ను తిరిగి పునరుద్ధరించగలిగిన దేవుడు అని యెహెజ్కేలు నమ్ముతా ఉన్నాడు. యెహెజ్కేలుకి వివాహమైంది, అయితే ఆయన భార్య చనిపోవటం కూడా జరిగింది. అది కూడా ఒక సూచనగా దేవుడు ఆయన లైఫ్లో మరి తీసుకురావడం జరిగింది. కన్నులకు ఇంపైన దాన్ని ఒక్క దెబ్బతో నీ కన్నుల ముందు నుంచి తీసేస్తాను, నువ్వు ఏడవద్దు, ప్రలాపించొద్దు, బాధపడొద్దు. ఎందుకు నువ్వు ఎలా చేస్తున్నావు అంటే దేశము ఈ రీతిగా అయిపోతుంది, ఆ పరిస్థితిలో ఏడ్చే పరిస్థితి ఉండదు అని చూపించడానికి ఒక సూచనగా తన యొక్క జీవితంలో తన వైఫ్ని కూడా తను కోల్పోయాడు. ఏది కోల్పోయినా, ఏది ఉన్నా లేకపోయినా తన జీవిత ప్రయాణంలో దేవుని కోసం నిలబడుతూ ముందుకి వెళ్తా ఉన్న గొప్ప ప్రవక్త యెహెజ్కేలు. సో మనకి బైబిల్ గ్రంథంలో 2 రకాల ప్రవక్తలు మనకి కనపడతారు. బిగ్ ప్రాఫిట్స్ అండ్ స్మాల్, చిన్న ప్రవక్తలు, పెద్ద ప్రవక్తలు. చిన్న ప్రవక్తలు అంటే వాళ్ళు ఏదో చిన్నవాళ్ళు, అంత శక్తి లేని వాళ్ళు అని కాదు, కానీ వాళ్ళు ప్రవచించిన సమయాన్ని బట్టి, వాళ్ళు ఇచ్చే సందేశాన్ని బట్టి పెద్ద ప్రవక్తలు, చిన్న ప్రవక్తలుగా విభజించటము జరిగింది. యెషయా, యిర్మీయా, దానియేలు వీళ్ళందరూ కూడా పెద్ద ప్రవక్తలుగా పిలువబడ్డారు. ఎందుకంటే వాళ్ళు ప్రవచించిన కాలము చాలా ఎక్కువగా ఉంది, ఎక్కువ విషయాలు దేవుడు వాళ్ళ ద్వారా తెలియచేస్తా ఉన్నాడు. అయితే ఈ యెహెజ్కేలు ఎందుకు ప్రవచించవలసి వచ్చింది? దేవుని యొక్క మాటను తీసుకొని యెహెజ్కేలు ఇజ్రాయేలు ప్రజలకి ఆ యొక్క సందేశాన్ని అందించేవాడిగా ఉన్నాడు. అయితే ఇజ్రాయేలు ప్రజలు దేవునికి అవిధేయత చూపించడం ద్వారా మరి దేవుని యొక్క ఆజ్ఞలను వాళ్ళు అనుసరించి నడవట్లేదు. కాబట్టి పక్కన రాజ్యమైన బబులోను రాజ్యంలో నుంచి నెబుకద్నెజరు 3 సార్లు ఇజ్రాయేలు ప్రజల మీదకి దాడి చేసి మొత్తం దేశాన్ని అంతటిని కొల్లగొట్టి మొత్తం అందులో ఉన్న ప్రజలను కూడా మరి బానిసలుగా తన దేశానికి తీసుకొని వెళ్ళిపోవటం మనకి రాజుల చరిత్ర చదివినట్లయితే మనకి తెలుస్తుంది. అయితే దావీదు, సొలొమోను తర్వాత ఇజ్రాయేలు రాజ్యము 2గా విభజించబడింది. 10 గోత్రాలు ఇజ్రాయేలు, 2 గోత్రాలు యూదా రాజ్యంగా, 2 కింగ్డమ్స్, 2 రాజ్యాలుగా ఏర్పాటైంది. ఒక ఇజ్రాయేలు రాజ్యానికి ఒక కింగ్ ఉంటే యూదా రాజ్యానికి ఇంకొక కింగ్, అలా ఇద్దరు ఒకే రాజ్యము 2గా విడిపోయి అక్కడ ఒక రాజు, ఇక్కడ ఒక రాజు పరిపాలన చేస్తా ఉన్నారు. 10 గోత్రాలు కలిగిన ఇజ్రాయేలు దేశాన్ని ఉత్తర రాజ్యంగా పిలుస్తూ ఉన్నారు. మరి 2 గోత్రాలు కలిగిన యూదా రాజ్యాన్ని దక్షిణ రాజ్యంగా పిలుస్తూ ఉన్నారు. యూదా రాజ్యంలో యూదా, బెన్యామీను అనే వాళ్ళు 2 గోత్రాలు మాత్రమే మిగిలి ఉన్నాయి. మరి 10 గోత్రాలు ఇజ్రాయేల్ ప్రజలు ముందే దేవునికి అవిధేయత చూపించడం ద్వారా ఆ దేశము ముందే కొల్లగొట్టేశారు, చెరకి వెళ్ళిపోవటము జరిగింది. అయితే దావీదును బట్టి యూదా వాళ్ళ మీద దేవుడు తన కనికరాన్ని చూపించడం ద్వారా దేవుని యొక్క కనికరాన్ని బట్టి వీళ్ళు కొన్ని రోజులు అక్కడ ప్రవక్తల ద్వారా బోధించబడతా ఉన్నారు. అయినప్పటికీ వీళ్ళు కూడా ప్రవక్తల ఉపదేశాలకి లోబడకుండా దేవుని మాటకి లోబడనొల్లని ప్రజలుగా ఉన్నారు. కాబట్టి నెబుకద్నెజరు వచ్చి వీళ్ళపైన దాడి చేసి సమస్తాన్ని, దేవుని మందిరం బంగారంతో కట్టాడు కదా సొలొమోను, దాన్ని కూడా మొత్తం కొల్లగొట్టుకొని తీసుకోవటము జరిగింది. సో అందరూ కూడా చెరకి వెళ్ళిపోయారు. ఎన్ని సంవత్సరాలు అంటే 70 సంవత్సరాలు. ఎన్ని సంవత్సరాలండి? 70 సంవత్సరాలు చెరకి వెళ్ళిపోయారు. ఆ చెరలో రాసిన పుస్తకము ఒకటి యెహెజ్కేలు. క్రీస్తు పూర్వము 605లో యెహోయాకీము ఏలుబడిలో ఫస్ట్ టైము మరి యూదా ప్రజల మీద దాడి జరిగింది. ఆ దాడిలో దానియేలు, ఆయన యొక్క 3 ఫ్రెండ్స్, ఎవరు? షద్రకు, మేషక్, అబేద్నెగో, వీళ్ళు వెళ్ళిపోయారు. వీళ్ళు రాజవంశంలో వాళ్ళు కాబట్టి
రాజనగర్లో వీళ్ళని పెట్టి వాళ్ళని పోషించటము జరుగుతూ ఉంది. ఆ తర్వాత క్రీస్తు పూర్వము 597 యెహోయాకీను పరిపాలన చేస్తున్న టైంలో లేవీయులు, యాజకులతో పాటు యెహెజ్కేలు ఇంకా 10,000 మంది ప్రజలు ఆ యొక్క దేశాన్ని నుంచి మళ్ళీ చెరకు వెళ్ళిపోవడం జరిగింది. వీళ్ళు కెబారు నది దగ్గర మరి నివాసము చేస్తూ ఉన్నారు. అందుకనే యెహెజ్కేల్లో మనకి ఏ నది కనపడుతుంది? మీరు చెప్పండి, మేము వింటామంటాము. కెబారు నది కనపడుతుంది. సో దానియేలు వెళ్ళిన తర్వాత 8 సంవత్సరాలకి యెహెజ్కేలు చెరకి వెళ్ళిపోవటము జరిగింది. క్రీస్తు పూర్వము 586 సంవత్సరంలో దేవాలయాన్ని పూర్తిగా కొల్లగొట్టేశాడు నెబుకద్నెజరు. కొల్లగొట్టేసి అక్కడ ఉన్న ప్రతి బంగారాన్ని ముక్కలుగా చేసి తన దేశానికి తీసుకువెళ్ళిపోయాడంట. ఎవరి ఆజ్ఞతో తెలుసా? యెహోవా ఆజ్ఞ ద్వారా. ఎందుకు యెహోవా ఆయనకు ఆజ్ఞ ఇచ్చాడు అంటే, దేవుని ప్రజలు ఆయన మాటకి లోబడలేని స్థితిలో ఉన్నారు కాబట్టి దేవుడు నెబుకద్నెజరుని తన ప్రజల మీదకి యుద్ధానికి పంపించి వాళ్ళని చెరలోకి పంపించేశాడు. అక్కడైనా తిరిగి వాళ్ళు ఏం పొందుకోవాలి? మారు మనస్సు, దేవునికి విధేయత, దేవుని వైపు చూస్తారు ఏమో అనే విధానంలో దేవుడు తన ప్రజల్ని చెరకి పంపించటము జరిగింది. అదే టైంలో ఇర్మియా యూదా దేశంలో ఉన్నాడు, అక్కడ ప్రవచిస్తూ ఉన్నాడు. అప్పుడు రాసిందే విలాప వాక్యాలు. విలాపం చేస్తూ ఉంటాడు. అయ్యో, జనభరితమైన దేశము ఎట్లా అయిపోయింది, ప్రజలు లేకుండా విధవరాలుగా విడవబడిపోయింది అని ఆ దేశాన్ని చూసి ఏడుస్తా రాయబడిన గ్రంథమే విలాప వాక్యాలు. సో ఇప్పుడు మనము మాట్లాడుకోబోయేది ఎవరి కోసం అంటే, ఎవరి కోసం మాట్లాడుకుంటున్నాము? యెహెజ్కేలు కోసం మాట్లాడుకుంటున్నాం. సో యెహెజ్కేలు చెరకి వెళ్ళే సమయానికి ఆయనకి 25 సంవత్సరాలు కలిగిన వాడు. యెహెజ్కేలు గ్రంథము 1వ అధ్యాయం ఒక్కసారి చూద్దామా? 30వ సంవత్సరం చదవండి. 4వ నెల 5వ దినమున నేను కేబారు నదీ ప్రదేశమున చెరలోని వారి మధ్య కాపురముంటిని. ఆ కాలమున ఆకాశము తెరవబడగా దేవుని గుర్చిన దర్శనములు నాకు కలిగేవి. చాలండి. 30 సంవత్సరంలో నేను ఎక్కడున్నాను? కేబారు నది దగ్గర ఉన్నప్పుడు దేవుని యొక్క దర్శనం ఎలా కనపడింది? ఆ టైంకి ఆకాశము తెరవబడి ఆయన ఆ యొక్క దేవుని యొక్క దర్శనాన్ని చూస్తూ ఉన్నాడు. ఎంత గొప్ప అనుభవం కదా యెహెజ్కేలుకి. ఆయన హ్యాపీగా ఇంట్లో పడుకొని మంచిగా భోజనం చేస్తున్నాడు అనుకుంటున్నారా? లేదు. ఆ చెరలో ఆయనకి ఫుడ్ ఉందో లేదో తెలియదు, త్రాగటానికి వాటర్ ఉందో లేదో తెలియదు, పడుకోవటానికి ప్లేస్ ఉందో. చీకటి ప్రదేశంలో నుంచి యెహెజ్కేలు ఈ యొక్క ప్రవచనాన్ని చెప్తా ఉన్నాడు అనేసి అంటా ఉన్నారు. సో 25 సంవత్సరాలకి చెరకు వెళ్ళాడు. 30వ సంవత్సరంలో దేవుని యొక్క దర్శనము చూస్తూ ఉన్నాడు. 30వ సంవత్సరానికి సూచన ఏంటి అంటే, మరి ధర్మశాస్త్రం ప్రకారం 30 సంవత్సరాలు వచ్చిన వాళ్ళు ఏం చేయాలి అంటే యాజకత్వము చేయాలి. ఒకవేళ యెహెజ్కేలు యోధాలో ఉండుంటే ఈయన ఏం చేసేవాడు? యాజకత్వము చేసేవాడు. కానీ చెరలో ఉండి దేవుని యొక్క దర్శనాన్ని చూస్తూ ఉన్నాడు. పరిస్థితులు అనుకూలంగా లేవు, కానీ ఈయన సేవలో ఉన్నాడు. కాబట్టి ఆయన బలపరిచేది ఎవరు? దేవుడే. ఎవరు బలపరుస్తున్నారు? మనల్ని ఎవరు బలపరుస్తారు? దేవుడు. యెహెజ్కేలుని బలపరిచింది ఎవరు? మనల్ని కూడా బలపరుస్తాడు. వాక్యం వింటే మనలో ఏమొస్తుంది? ఏమొస్తుందండి? జీవం వస్తుంది. వినటం వలన విశ్వాసం. ఆ వాక్యం ఏం చేస్తుంది? నిన్ను జీవింపచేస్తుంది. బలం ఇచ్చేది ఆయన యొక్క వాక్యమే. ఆశ లేని పరిస్థితిలో ఆ వాక్యం మనల్ని ఏం చేస్తుంది? జీవింపచేస్తుంది. బలం లేని పరిస్థితిలో వాక్యం ఏం చేస్తుందండి? బలపరుస్తుంది, లేకపోతే ఉజ్జీవింప చేస్తుంది. సో యెహెజ్కేలు గ్రంథం మొత్తము 48 అధ్యాయాలు కలిగిన పుస్తకం ఇది. 1 నుంచి 3 అధ్యాయాలు చూసినట్లయితే దేవుని దర్శనం మనం చూస్తూ ఉన్నాడు. 4 నుంచి 24 అధ్యాయాలు చూస్తే యోధా వారి మీదకి దేవుని యొక్క తీర్పు ఏ రీతిగా వస్తుందో అక్కడ మనకి
కనపడుతుంది. 25వ అధ్యాయం నుంచి 32 వరకు అన్యజనులపై దేవుని యొక్క న్యాయపు తీర్పు ఏ రీతిగా ఉంటుంది అనేది మనకు కనపడుతుంది. 33 నుంచి 48 ఇజ్రాయిల్ ప్రజల యొక్క విమోచన, ఆలయం యొక్క పునరుద్ధరణ మనకి కనపడతా ఉంటుంది. సో 37వ అధ్యాయం ఇది యెహెజ్కేలు కోసము మనం తెలుసుకోవాల్సిన కొన్ని అంశాలు. ఇప్పుడు వాక్య భాగంలోనికి వద్దాము. యెహెజ్కేలు గ్రంథం 37వ అధ్యాయం మనం చదువుకున్నాం కదా. యెహోవా హస్తము నా మీదికి వచ్చింది. ఏమొచ్చిందంట ఆయన పైకి? యెహోవా హస్తము. అప్పుడు ఆయన దేంతో నింపబడ్డాడు? ఆత్మవశుడనై ఉండగా యెహోవా నన్ను తోడుకొని ఎముకలతో నిండి ఉన్న ఒక లోయలోనికి నన్ను దింపెను. ఆ లోయలో ఏమున్నాయి? ఎముకలు ఉన్నాయి. సో దింపిన తర్వాత ఆయన వాటి మధ్యలో నన్ను అటు ఇటు నడిపిస్తూ ఉన్నాడంట. చూడటానికి భయంకరంగా ఉంటాయి, అసలు ఎముకలు కదండి. మనమైతే ఏం చేస్తాం? ఆ ఎముకల మధ్యలో ఏంటి ప్రభు నన్ను ఇలాంటి ప్రదేశంలోకి తీసుకొచ్చేసాము, నేను చచ్చిపోతానేమో, నాకు భయము వేస్తుంది అంటాం. కానీ యెహెజ్కేలు అందరూ దింపిన తర్వాత అటు ఇటు దేవుడు ఏం చేస్తున్నాడంట? నడిపిస్తూ ఉన్నాడు. ఆత్మవశుడై ఉన్నాడు కాబట్టి ఆయన అక్కడ ధైర్యంగా నిలబడగలిగే శక్తి దేవుడు ఆయనకి ఇచ్చి ఉన్నాడు. మరి ఎముకలు అనేకములు ఆ లోయలో కనపడ్డాయి. అవి కేవలము ఎండిపోయి ఉన్నాయి. అంటే వాటిలో ఏం లేదు, జీవం అనేది అంత మాత్రము కూడా ఆ ఎముకలలో లేదు. అప్పుడు ఆ ఎముకలను చూపించి దేవుడు అంటున్నాడు, ఆయన నరపుత్రుడా, ఎండిపోయిన ఈ ఎముకలు బ్రతకగలవా? క్వశ్చన్ వేస్తున్నాడు. ఎవరికి? యెహెజ్కేలుని అడుగుతా ఉన్నాడు. దేవుని తెలియదా అవి తిరిగి బ్రతుకుతాయో లేదా? తెలుసు కదా, ఆయన సమస్తము తెలుసు. భూత భవిష్యత్ వర్తమాన కాలాలలో ఉన్న దేవుడు. మన భవిష్యత్తు ఏమైందో ఎవరికి తెలుసు? దేవునికి తెలుసు. కానీ యెహెజ్కేలు ఏమడుగుతా ఉన్నాడు? యెహెజ్కేలు, మరి ఈ ఎముకలు బ్రతుకుతాయా? మీరైతే ఏం చెప్తారు? బ్రతుకువా చెప్తారా? నేనైతే నువ్వు సర్వశక్తిగా దేవుడు కదా ప్రభా, నీకు అసాధ్యమైంది ఏది లేదు కదా అనేసి నేను అందునేమో కొంచెం తొందరపాటు. కానీ యెహెజ్కేలు అంత గొప్ప ప్రవక్త. యెహోవా హస్తం ఆయన మీదకి వచ్చింది. యెహోవా అతన్ని తోడుకొని వెళ్ళిపోయాడు. ఆత్మవశంలో ఉన్నాడు. ఆయన ఆ క్వశ్చన్ అడిగినప్పుడు యెహెజ్కేలు ఏమంటున్నాడంటే, నీకే తెలియదు ప్రభా. అది యెహెజ్కేలుకి మనకి ఉన్న తేడా. ఎవరికి తెలుసు? నీకే తెలియను. అవి బ్రతుకుతాయో లేకపోతే ఇంకేమన్నా అయిపోతాయో మరి నీకే తెలియాలి తండ్రి అని దేవునికి తిరిగి చెప్తా ఉన్నాడు కదా. అంత గొప్ప జ్ఞానం దేవుడు ఆయనకి ఇచ్చే. దేవునితో ఎట్లా మాట్లాడాలో, ఎలా సంభాషణ చేయాలో మనము నేర్చుకుంటా ఉన్నాం. అప్పుడు దేవుడు అంటున్నాడు మళ్ళీ. సో దర్శనంలో దేవుడు ఎముకలు లోయలోకి తీసుకువెళ్ళాడు. ఫస్ట్ అందులో నడిపిస్తూ ఉన్నాడు. ఆ లోయలో ఎముకలు ఉన్నాయి, అవి చూడమంటున్నాడు. చూసిన తర్వాత ఏమడుగుతున్నాడు? ఇవి మీరు ఆన్సర్ చెప్పకపోతే నేను ఎదురుకి వెళ్ళను. సో మీకు అందరి దగ్గర బైబిల్స్ ఉన్నాయి కదండి, బైబిల్స్ చూడండి. నేను అడిగినప్పుడు మీ సమాధానము చెప్పాలి. లేకపోతే మీరు వింటున్నారో లేదో నాకు తెలియదు, అది నా ప్రాబ్లం. ఓకేనా? సో ఆ ఎముకలు బ్రతుకగలవా అని అడిగినప్పుడు యెహెజ్కేలు ఏమంటా ఉన్నాడు? నీకే తెలియను ప్రభా అన్నాడు. అప్పుడు దేవుడు ఏమంటున్నాడంటే, ప్రవచనం ఎత్తి ఈ ఎండిపోయిన ఈ ఎముకలతో ఇట్లను ఏం చేయమంటున్నాడు? ఇప్పుడు యెహెజ్కేలుని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. యెహెజ్కేలుకి ఏం చేయమని? ప్రవచించమంటున్నాడు. దేనికోసం ప్రవచించమంటున్నాడు? ఎండిపోయిన ఎముకలు తిరిగి మళ్ళీ బ్రతుకున్నట్లు. చూడండి అక్కడ ప్రవచనం ఎత్తి ఎండిపోయిన ఈ ఎముకలతో ఇట్లను, ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించుడి. ఎవరు వినాలంటే యెహోవా మాట? ఎండిపోయిన ఎముకలకి చెవులు ఉంటాయా? కళ్ళు ఉంటాయా? మాట్లాడగలవా? ఏం లేదు. కానీ ప్రవచనం చెప్పమంటున్నాడు దేవుడు. సో యెహెజ్కేలు ఏం చేయాలి? ఇప్పుడు ఆయన చెప్పింది చేయాలి. మనం కూడా ఏం చేయాలి? చేస్తున్నామా? సో ఎండిపోయిన ఎముకలతో ప్రవచనం ఎత్తి మాట్లాడమంటున్నాడు. ఎండిపోయిన ఎముకలతో, ఎండిపోయిన ఎముకలారా యెహోవా మాట ఆలకించుడి. ఈ ఎముకలకు ప్రభువైన యెహోవా సెలవిచ్చినదేమనగా, మీరు బ్రతుకున్నట్లు నేను మీలోనికి
జీవాత్మని రప్పించుచున్నాను. ఏం చేయాలంటే ఇప్పుడు ఈ ఎముకలు బ్రతకాలి అని దేవుడు చెప్పమంటున్నాడు. ఎవరితో? ప్రవచనాన్ని ఎత్తి మాట్లాడమంటున్నాడు. ఎవరితో? మనతోనా? ఎహెస్కేలుతో చెప్తున్నాడు. ఎవరి కోసం ప్రవచనం చెప్పమంటున్నాడు? ఎండిపోయిన స్థితిలో ఉన్న ఆ ఎముకలతో ప్రవచనం ఎత్తి మాట్లాడమంటా ఉన్నాడు. సో దేవుడు ఆయనకి ఒక వాక్కు సెలవిస్తూ ఉన్నాడు. వాటిని తిరిగి నేను బ్రతికిస్తాను, నువ్వైతే నా మాటని వాటి మీద ఏం చేయమంటున్నాడు? విడుదల చేయమంటున్నాడు. సో ఎండిపోయిన ఈ ఎముకలు ఇజ్రాయేలు ప్రజల్ని సూచిస్తూ ఉన్నాయి. ఎందుకంటే 37:11 చూస్తే, అప్పుడు ఆయన నాతో ఇట్లా, నేను ఈ ఎముకలు ఇజ్రాయేలీనందరినీ సూచించుచున్నవి. వారు మన ఎముకలు ఎండిపోయాను, మన ఆశ విఫలమైను, మనము నాశనమైపోయాము. ఎందుకు అనుకుంటున్నారు అలాగే? ఇజ్రాయేల్ ప్రజలు చెరలో ఉన్నారు కాబట్టి. ఎక్కడున్నారు వాళ్ళు? చెరలో ఉన్నారు. ఆశలు ఏం లేవు. చెరలో ఉంటే పరిస్థితి ఎట్లా ఉంటుంది? నిరాశ నిస్పృహలో ఉంటారు. ఏమీ చేయలేని పరిస్థితి. తిరిగి వాళ్ళ దేశానికి తిరిగి వెళ్తారో లేదో తెలియని పరిస్థితి. మన ఆశ ఏమైపోయింది? విఫలమైపోయింది. కొన్నిసార్లు మన జీవితాల్లో కూడా మన ఆశలు ఏమైపోతాయి? విఫలమైపోతాయి. ఏం జరుగుతుందో మన జీవితాల్లో తెలియని పరిస్థితి. అలాంటి పరిస్థితిలో ఉన్న ఇజ్రాయేలు ప్రజలు ఈ యొక్క ఎండిన ఎముకలను సూచిస్తూ ఉన్నారు. కాబట్టి వాళ్ళు చచ్చిపోయిన స్థితిలో ఉన్నారు, ఏమి చేయలేని నిర్జీవమైన స్థితిలో ఉన్నారు. అందుకని నువ్వు ప్రవచించు వాళ్ళ కోసం అని ఎహెస్కేలుకి దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. అందుకని ఎఫెసీయులకు రాసిన పత్రికలో మనకి ఏం చూస్తూ ఉన్నాము? 2వ అధ్యాయము చాలండి. అపరాధాల చేత పాపముల చేత చచ్చిపోయిన వారమైన మనలను ఎవరితో బ్రతికిస్తా ఉన్నాడు? క్రీస్తుతో. తిరిగి బ్రతుకుట, మారు మనసు, బాప్తిస్మము, క్రీస్తు రక్తంలో కడగబడి యేసు క్రీస్తుని మన సొంత రక్షకునిగా అంగీకరిస్తే మనము ఏం చేస్తామంట? తిరిగి జన్మిస్తాము. అంటే తిరిగి జన్మించడం అంటే చచ్చిపోయామన్న అర్థము. క్రీస్తుని ఎరుగని జీవితాలు అన్నీ కూడా చనిపోయిన స్థితిలో ఉన్న జీవితాలతో సమానంగా. ఎవరైతే యేసుక్రీస్తుని అంగీకరించి తమ పాపాలను ఒప్పుకొని తమ సొంత రక్షకునిగా యేసుని అంగీకరిస్తారో వాళ్ళు తిరిగి యేసులో జీవిస్తూ ఉన్నప్పుడు ఆయన జీవాన్ని వాళ్ళలో నింపుతూ ఉన్నాడు. 1 యోహాను పత్రిక 5వ అధ్యాయము 12వ వచనం. చాలండి. దేవుని కుమారుని ఎవరైతే అంగీకరిస్తారో వారిలో ఏముంటుంది? జీవం ఉంటుంది. యోహాను సువార్త 3వ అధ్యాయం 36వ వచనం కూడా చూడండి. చాలండి. కుమారుని యందు ఎవరైతే విశ్వాసం ఉంచుతారో వాళ్ళు నిత్య జీవము కలిగిన వాళ్ళు అని వాక్యము సెలవిస్తాం. దేవునికి దూరంగా ఉంటే మనం ఏ స్థితిలో ఉంటాము? ఎండిపోయిన స్థితిలో ఉంటాము. అందుకనే నువ్వు మరలా మమ్మల్ని బ్రతికించవా? నిరాశను తీసివేసే దేవుడు. మరి ఆది కాండంలో మనం చూస్తే ఆదాము మనకు అందరికీ తెలుసు కదండి, మొదటి మానవుడు ఆదాము దేవుడు చేసిన సృష్టిలో. సో ఆదాము మరి తప్పు చేసినప్పుడు ఏమంటాడంటే, నువ్వు ఆ ఫ్రూట్, ఆ పండు తినిన దినాన్ని నిశ్చయంగా ఏమైపోతావు? చనిపోతావు. మరి ఆదాము ఆ పండు తిన్న వెంటనే చనిపోయాడా? దేవునికి దూరం అయిపోయాడు. ఎందుకు అంటే ఆజ్ఞని అతిక్రమించడు. దేవునితో ఉన్న సహవాసాన్ని ఆదాము కోల్పోయాడు. అందుకనే ఏమైపోయాడు? నిర్జీవమైన స్థితికి వెళ్ళిపోతూ ఉన్నాడు ఆదాము. చనిపోలేదు కానీ దేవునితో సహవాసాన్ని కోల్పోయాడు. ఎవరైతే యేసుక్రీస్తుని అంగీకరిస్తారో వాళ్ళు ఏం కలిగిన వాళ్ళు అంటా ఉన్నాడు? జీవం కలిగిన వాళ్ళు. కాబట్టి ఇక్కడ ఎండిపోయిన లోయలో ఈ ఎముకలు ఒక ప్లేస్లో లేవు. తల ఒక దగ్గర, చేతులు ఒక దగ్గర, కాళ్ళు ఒక దగ్గర, వేరే వేరే ప్లేసెస్లో ఉన్నాయి. మరి చెదిరిపోయిన ఆ ఎముకలు మొదటగా ఏం చేయబడాలి?
సమకూర్చబడాలి. సో వాళ్ళు శరీర సంబంధమైన ఇజ్రాయేలుగా మనకి కనపడతా ఉన్నారు. మనము యేసుక్రీస్తుని అంగీకరించిన మనము ఆత్మీయ సంబంధమైన ఇజ్రాయేలుగా మనము ఉన్నాము. మనమందరము కూడా అన్య జనులలో నుంచి ప్రత్యేకించబడి దేవుని యొక్క రాజ్యం కోసము ఒక ప్రదేశంలో ఒక సంఘంగా కూడి దేవుని కోసము ప్రత్యేకించబడిన జనాంగంగా ఆ యొక్క నిత్య రాజ్యంలో వారసత్వం పొందడానికి మనము ఎక్కడి నుంచి సెపరేట్ చేయబడతా ఉన్నాము? లోకంలో నుంచి సెపరేట్ చేయబడతా ఉన్నాము. అన్య జనుల దేశంలో నుంచి తిరిగి నేను మిమ్మల్ని రప్పిస్తాను అంటున్నాడు ఇజ్రాయెల్. వాక్యము మనతో ఏమి బోధిస్తుంది దీని ద్వారా అని మనం చూస్తూ ఉంటే, అన్యుల దేశంలో ఉన్న మనల్ని కూడా క్రీస్తుని అంగీకరించినప్పుడు మరి అన్యులలోంచి మనల్ని ఏం చేస్తాడు? దేవుడు సెపరేట్ చేస్తాడు. లోకానికి వేరుగా మనము జీవించాలి. ఇంకా మనం యేసుక్రీస్తుని అంగీకరించి లోక ఆశల వైపు, లోక ఆచారాల వైపు, లోక మర్యాదల వైపు మనం వెళ్తా ఉంటే అది సరి అయిన జీవితం కాదు. కానీ క్రీస్తుని అనుసరించి నడుస్తూ ఆయన యొక్క కట్టడలను, ఆయన ఆజ్ఞలను మనము అంగీకరించి వాటి ప్రకారంగా నడుస్తూ ఉన్నప్పుడు మనము పరిశుద్ధులతో సహవాసం కలిగిన వారంగా ఉంటాం. కాబట్టి చెదిరిపోయిన వారందరినీ దేవుడు ఏం చేస్తానంటున్నాడు? సమకూరుస్తాను అని సెలవిస్తూ ఉన్నాడు. సో ఫస్ట్ది ఏంటంటే తిరిగి బ్రతకాలి. రెండోది చెదిరిపోయిన వారు ఏం చేయబడాలి? సమకూర్చబడాలి. సో ఇప్పుడు యెహెజ్కేలు ఏం చేస్తూ ఉన్నాడంటే దేవుని ఆజ్ఞ ప్రకారము ఆయన చెప్తా ఉన్నాడు, యెహెజ్కేలు నువ్వు ప్రవచించు. ఈ ఎముకలకు ప్రభువైన యెహోవా సెలవిచ్చింది ఏమనగా, మీరు బ్రతుకున్నట్లు నేను మీలో జీవాత్మను రప్పించుచున్నాను. చర్మము కప్పి మీకు నరములనిచ్చి మీ మీద మాంసమును తిరిగి చర్మము మీ మీద కప్పెదును. మీలో జీవాత్మనుంచగా మీరు బ్రతుకుదురు. అప్పుడు నేను యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుంటారు. ఎండిపోయిన ఎముకలు ఇప్పుడు ఏమవ్వాలి? తిరిగి బ్రతకాలి. నిర్జీవమైన స్థితిలో నుంచి మళ్ళీ ఎలాంటి స్థితిలోకి రావాలంట? యెహెజ్కేలు ప్రవచిస్తూ ఉండగా ఆ యొక్క నిర్జీవమైన స్థితి తొలగిపోయి వాళ్ళు తిరిగి జీవాన్ని పొందుకోవాలని దేవుడు యెహెజ్కేలుకి సెలవిస్తూ ఉన్నాడు. దేవుని యొక్క మాట ప్రకారము యెహెజ్కేలు అక్కడ ప్రవచిస్తూ ఉన్నాడు. ఆయన ప్రవచిస్తూ ఉన్నప్పుడు ఏం జరుగుతూ ఉంది? 7వ వచనం చూడండి. చాలండి. ఆయన ప్రవచిస్తూ ఉన్నప్పుడు గడగడమనే ఒక ధ్వని అక్కడ కొడతా ఉంది. దైవ సేవకుడు దేవుని దగ్గర నుంచి తీసుకున్న ఒక మాటని మన మధ్యలో విడుదల చేస్తూ ఉన్నప్పుడు మనలో కూడా అలాంటి ధ్వని వినపడుతుందా? ఆ వాక్యం నువ్వు రిసీవ్ చేసుకునేటప్పుడు నీలో ఏం రావాలి? ఉజ్జీవం రావాలి. నీలో ఉన్న నిర్జీవమైన స్థితి తొలగిపోయి నీలో దేవుని యొక్క జీవం ఏం చేయబడాలి? నింపబడుతూ ఉండాలి. సో సేవకుడు వాక్యం బోధిస్తూ ఉన్నప్పుడు మనలో జరగవలసిన క్రియ ఏంటి అంటే ఉజ్జీవం రావాలి. అపోస్తలుల యొక్క ఉపదేశం మనకి ఏమిస్తుంది? ఉజ్జీవాన్ని ఇస్తుంది. సేవకుని ద్వారా దేవుడు మాట్లాడుతూ ఉన్నప్పుడు చెదిరిపోయిన ఎముకలు అన్నీ కూడా సమకూర్చబడతా ఉన్నాయి. వారు సమకూర్చబడాలి, మహిమగల బోధలోనికి రావాలి అని దేవుడు సెలవిస్తూ ఉన్నాడు. అందరి పైన కూడా ఆయన యొక్క ఆత్మను కుమ్మరించాలి అని దేవుడు ఇష్టపడుతున్నాడు. అందుకనే యెహెజ్కేలు చెప్తున్నాడు, యెహెజ్కేలు నువ్వు ప్రవచనం ఎత్తి ఈ యొక్క ఎండిపోయిన ఎముకలతో నువ్వు మాట్లాడు, వాళ్ళలో జీవం రావాలని నువ్వు మాట్లాడు అన్నప్పుడు యెహెజ్కేలు ప్రవచిస్తూ ఉన్నాడు. దేవుని మాటని యెహెజ్కేలు తీసుకొని అక్కడ నిర్జీవమైన స్థితిలో ఆ వాక్కుని విడుదల చేస్తూ ఉన్నాడు. ఆయన వాక్యం ఎలాంటిది? బలము గలది, శక్తి గలది, ప్రాణాత్మ శరీరాలను విభజించినంత మటుకు దూర్చు హృదయంలో తలంపుల్ని, ఆలోచనని ఛేదించగలిగే శక్తి ఎవరికి ఉంది? దేవుని వాక్యానికి మాత్రమే ఉంది. ఆ వాక్యము నీ హృదయంలోనికి విడుదల అవుతా ఉన్నప్పుడు నీలో ఏం రావాలి? మారు మనసు, పశ్చాత్తాపం వచ్చి నీలో ఒక రకమైన ఉజ్జీవం, నేను దేవుని కోసం మాత్రమే బ్రతకాలి, లోకం నుంచి నేను వేరైపోవాలి అనే స్వభావం, నూతన స్వభావం నీలో వస్తూ ఉండాలి. అలాంటి క్రియ నీలో జరగలేదు అంటే విత్తబడిన వాక్యము నీలో ఏం చేయట్లేదు?
ఫలించట్లేదు, గాల్లో వెళ్ళిపోతా ఉంది ఎక్కడికో. దుష్టుడు ఏం చేస్తున్నాడు? ఆ యొక్క విత్తనాన్ని ఎత్తుకుపోతా ఉన్నాడు. కానీ దేవుని సంఘంలో ఉన్న మనము ఆయన వాక్యంతో ఏం చేయబడాలి? జీవింపబడాలి. అపోస్తుల కార్యము 2వ అధ్యాయము 42 ఒకసారి చూడండి. చాలండి. ఎలా ఉండాలంట? అపోస్తుల బోధలో, సహవాసంలో, రొట్టె విరుచుట్లో, ప్రార్థన చేయటంలో ఎడతెగక ఉండాలి. సండే చాలా మంది కనపడతారు. మేము చర్చ్ నీటి పద్ధతి బయట కూడా అందరూ వస్తారు. ఫ్రైడే ప్రేయర్స్ అంటాం, కరెక్ట్గా 10 మంది 15 మంది వచ్చేస్తారు. వెనస్డే ప్రేయర్స్ కూడా పెడుతున్నాము, అప్పుడు కూడా ఒక 4-5 మెంబర్స్ కనపడుతూ ఉన్నారు. అయితే అపోస్తుల కార్యంలో వాక్యం ఏం సెలవిస్తుందంటే, అపోస్తుల బోధలో, మన రొట్టె విరుచుట్లో, ప్రార్థన చేయటంలో ఎడతెగక మనము ఉండాలి అని వాక్యము సెలవిస్తాము. సో ఎండిపోయిన వారికి ఉజ్జీవాన్ని ఇచ్చేదే వాక్యోపదేశం. సో ఎండిన జీవితాలని చిగురింపచేసేది ఏంటి అంటే వాక్యము. ఆ వాక్యం నా పాదాలకు ఎలా ఉంది? దీపంలాగా ఉంది, నా త్రోవకి. ఎండిన బ్రతుకుల్ని చిగురింపచేసేది వాక్యం. ఎడారిలో ఆయన ఏమి ప్రవహింపచేస్తానంటున్నాడు? జలములు, జీవ జలములు, సెలయాదిని ఆయన ఎడారిలాగా ఉన్న మన బ్రతుకుల్ని మార్చగలిగే శక్తి కేవలము దేవునికి మాత్రమే ఉంది. అయితే ఇక్కడ ప్రవక్త ప్రవచిస్తూ ఉన్నాడు. ఏం జరుగుతూ ఉంది ఇక్కడ? చర్మము కప్పి మీకు నరమునిచ్చి మీ మీద మాంసము పొదిగి చర్మము మీద కప్పెదురు, మీలో జీవాత్మ నుంచిగా మీరు బ్రతుకుతారు. అప్పుడు యెహోవానై ఉన్నానని మీరు తెలుసుకుందరు. అప్పుడు ప్రవక్త ప్రవచిస్తున్నప్పుడు గడగడమని ధ్వని పుట్టింది. ఎముకలు ఒకదానితో ఒకటి. ఫస్ట్ జరిగింది ఏంటి అంటే, చెల్లా చెదురుగా పడిన ఎముకలు ఒకదానితో ఒకటి కలుస్తూ ఉన్నాయి. నెక్స్ట్, నేను చూచుచుండగా, ఆయన చూస్తున్నాడు. ఏం చూస్తున్నాడు? దర్శనం చూస్తున్నాడు. ఏం చూస్తున్నాడండి? దర్శనం. సినిమా కాదు, ఇంకేంటో కాదు, దర్శనం చూస్తున్నాడు. ఆకాశం తెరవబడి ఆయన ఆత్మవశుడుగా ఉండి దేవుడు ఆయనకి చూపించే దర్శనాన్ని యెహెజ్కేలు చూస్తామన్నాడు. అలాంటి అనుభవం మన జీవితాల్లో మనము కలిగి ఉన్నాము. దర్శనాలు చూడగలిగే స్థితి దేవుడు మనలో ప్రతి ఒక్కరికి అనుగ్రహించిన కనుక. సో గడగడమని ధ్వని పుట్టింది. అయితే నరములు వచ్చినాయి అంట, మాంసం వాటి మీదకి వచ్చింది, వాటిపైన చర్మం కూడా కప్పాడు. అయితే వాటిలో ఏం లేదు? జీవాత్మ ఎంత మాత్రము లేదు. ఫస్ట్ ఏమొచ్చినాయి వాటిలోకి? ఎముకలు ఒకదానితో ఒకటి కలుసుకున్న తర్వాత నరములు, మాంసము వచ్చాయి. అపోస్తుల సహవాసము, ఐక్యత, సహవాసం. నరములన్నీ ఒకటిగా కూడినప్పుడే బాడీ నిలబడగలదు. సో సహవాసం లేకపోతే మనం ఏమైపోతాము? ఎండిపోతాము. కలిసి పనిచేస్తే మనము ఏం చూడగలమంటే గొప్ప విజయాన్ని మనము చూడగలము. మాంసము ప్రభు యొక్క శరీరానికి గుర్తుగా ఉంది. రొట్టె విరుచుట యందు, ప్రార్థన చేయటందు మనం ఎలా ఉండాలి? ఎడతెగక ఉండాలి. చర్మం, దానిపైన చర్మం వచ్చింది. మాంసం తర్వాత చర్మము శరీరానికి రక్షణకి కవచంగా మనము చూస్తూ ఉన్నాం. పాదరక్షలు అంటే పాదాలకి ఏమిస్తాయి? ఆ యొక్క జోళ్ళు రక్షణని ఇస్తాయి. సో చర్మం కూడా మన యొక్క శరీరానికి ఏమిస్తుంది? రక్షణ, ప్రొటెక్షన్ ఇస్తుంది. అలాగే అనుదినము నువ్వు చేసే ప్రార్థన నిన్ను కాపాడేదిగా, నీ రక్షణ కవచముగా నీ ప్రార్థన ఉంటుంది. కాబట్టి ప్రతి క్రైస్తవుని జీవితంలో ఉండవలసింది ఏంటి అంటే ప్రార్థన అనుభవము ప్రతి క్రైస్తవుడు కలిగి ఉండాలి. కీర్తనల గ్రంథం 42:8 చూస్తే, నా జీవన దాత అయిన దేవుని గూర్చిన ప్రార్థన నాకు తోడుగా ఉందంట. ఎవరిని గూర్చిన ప్రార్థన? నాకు జీవాన్ని ఇచ్చిన జీవన దాత అయిన దేవుని గూర్చిన ప్రార్థన. అపోస్తలుడు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు వాళ్ళు కూర్చున్న ప్లేస్ ఏమైపోతూ ఉంది? కంపిస్తూ ఉంది. వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు గొప్ప కార్యాలు వాళ్ళ మధ్యలో జరుగుతూ ఉన్నాయి. వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు దెయ్యాలు వదిలిపోతూ ఉన్నాయి. మరి వాళ్ళు ప్రార్థన చేస్తూ ఉన్నప్పుడు సంఖ్యలు వదిలిపోతూ ఉన్నాయి. సంఖ్యల నుంచి విడుదల వస్తుంది. కానీ మరి మనం ఎలాంటి స్థితిలో ఉన్నాము? అపోస్తలులు అయితే ఎడతెగక
ప్రార్థనలు చేస్తూ ఉన్నారు, మరి రొట్టె విరుస్తూ ఉన్నారు, వాక్యోపదేశము వాళ్ళు పొందుకుంటా ఉన్నారు. మరి వాక్యోపదేశం పొందుకున్న మనము, సంఘంలోనికి వచ్చిన మనము, వాక్యాన్ని విన్న మనము ఎంతగా ఆ యొక్క వాక్యంతో ఉజ్జీవింపబడుతున్నాము. నా వాక్యము అగ్ని వంటిది కాదా, బండను బద్దలు చేసే సుత్తి లాంటిది కదా. అంటే మన హృదయాలు ఏ రీతిగా ఉన్నాయి? బండల్లా ఉన్నాయి అంటారా? అందుకనే వాక్యం ఎలా ఉన్నదంట? సుత్తిలాగా ఉంది. మరి ఎన్ని దెబ్బలు కొట్టిన బద్దలు అవుతున్నాయో లేదో మరి నాకైతే తెలియదు. కాబట్టి రాతి గుండెని మీలో నుంచి తీసివేసి ఎలాంటి హృదయాన్ని ఇస్తానంటున్నాడు? మాంసపు హృదయాన్ని. మాంసపు హృదయం మనలోనికి వచ్చినప్పుడు మెత్తని స్వభావము, లోబడే స్వభావం మనలోనికి దేవుడు అనుగ్రహిస్తూ ఉన్నాడు. కాబట్టి వాక్యంతో మనం ఏం చేస్తూ ఉండాలి? ఉదక స్నానము చేస్తూ ఉన్నప్పుడు దేవుడు మనల్ని ఏం చేస్తాడు? సరి చేస్తూ ఉన్నాడు. మరి వాక్యానికి విధేయత చూపించే స్థితి మనలో ఉందా? వాక్యానుసారంగా జీవించగలిగే స్థితి మనలో ఉందా? ఇశ్రాయేలు ప్రజలు దేవుని ఆజ్ఞలను విడిచి ఆయన కట్టడలను మరిచి మరి అన్య దేవతల వైపు తిరుగుతూ ఉన్న కారణం చేత దేవుడు వారిని ఏం చేస్తూ ఉన్నాడు? శత్రురాజైన నెబుకద్నెజర్, ఎవరండి? నెబుకద్నెజర్ బబులోను రాజు చేతికి అప్పగించేశాడు. మరి దేవుని పిల్లలమైన మనం ఏం చేయాలి? ఆయన ఆజ్ఞలను, కట్టడలను కైకోవాలి. సో శరీరము, మాంసము అన్నీ కూడా వచ్చిన తర్వాత వాళ్ళలో ఏం లేదంటే ఇంకా జీవం లేదు. మళ్ళీ చెప్తున్నాడు యెహెజ్కేలు ఆ యొక్క శరీరాల్లోనికి జీవం వచ్చేలాగా మళ్ళీ ప్రవచనం ఎత్తి చెప్పు అంటున్నాడు రెండోసారి. ఫస్ట్ ప్రవచనం ఎత్తినప్పుడు ఏం జరిగింది? ఎముకలు సమకూర్చబడ్డాయి, ఇంకా నరాలు వచ్చినాయి, మాంసం వాటి మీద పొదగడం జరిగింది. ఆటోమేటిక్గా జరిగిపోతూ ఉంది ఇదంతా. సో ఆది కాండంలో ఆదామును చూసినప్పుడు కూడా మనకి ఏం తెలుస్తుంది? నేల మట్టితో నరులను తీసి, తెలియదండి, తెలుసు కదా, మట్టితో ఒక మనిషిని చేశాడు. కానీ ఆయనలో ఏం లేదంట? జీవం లేదు. అప్పుడు దేవుడు ఆయన నాసికారంధ్రాల్లో జీవవాయువును ఊదినప్పుడు నరుడు ఏమయ్యాడు? జీవాత్మ అయ్యాడు. సో ఇప్పుడు మనము ఎవరము? మనం కూడా జీవించే ఆత్మలమే. మనలో ఏముంది? ఆయన ఇచ్చిన ఆత్మ మనలో ఉంది కాబట్టి మనం జీవం. నరులారా తిరిగి రండి అని ఆయన పిలిస్తే మనలో ఉంచిన ఆ ఆత్మను మళ్ళీ ఆయన వెనక్కి తీసుకుంటే మనం ఎవరం కూడా ఎక్కడ ఉండము? ఇక్కడ ఉండము. ఎండిన ఎముకల లోయలు, ఎముకలు ఎలాగున్నాయో మనం కూడా అట్లానే ఉంటాం. అందుకని సజీవులంగా ఉన్న మనము దేవుణ్ణి ఏం చేయాలి? చెప్పండి, ఏం చేయాలి? ఆరాధించాలి, స్తుతించాలి. సో నెక్స్ట్ పాయింట్ ఏంటంటే జీవాత్మ లేదు వాళ్ళలో. సో నరపుత్రుడా, జీవాత్మ వచ్చినట్లు నువ్వు ప్రవచించు. అప్పుడు నలుదిక్కుల నుండి ఆ యొక్క ఆత్మ వచ్చి వాళ్ళని బ్రతికిస్తున్నట్లుగా మనం చూస్తున్నాం. జీవాత్మ వచ్చినట్లు ప్రవచించి ఇట్లను ప్రభువగు యెహోవా సెలవిచ్చినదేమనగా. ఎవరు సెలవిస్తున్నారా ఎముకలకి? యెహెజ్కేలు ఒక పాత్రగా మాత్రమే వాడబడుతున్నాడు. కానీ యెహెజ్కేలుని తన ఆత్మతో నింపి అక్కడ కార్యం జరిగించేది ఎవరు? దేవుడు. అందుకనే మనం ఏమని ప్రేయర్ చేస్తాము? యజమానుడు వాడుకోవటానికి అర్హమైన ఆయన ఆత్మతో మనం నింపబడితేనే మనకి విలువ. వట్టి పాత్రలో ఏమీ కూడా వాల్యూ లేదు. కానీ ఆయన తన మహిమైశ్వర్యాన్ని మనలో నింపినప్పుడు మనము ఆయన కోసం పనిచేసే సాధనాలుగా ఉంటాము. ఆయన ఆత్మతో మనము నింపబడకపోతే, ఆయన ఆత్మ ద్వారా మనము నడిపించకపోతే మనం ఏ పని చేసినా కూడా అది నిష్ఫలమే. మనమే ఇప్పుడు ఎండిన ఎముకల్లోయలో నిలబడి ఆ ఎముకలతో ఒకవేళ ప్రవచించాం, మనలో ఆత్మ లేదు, దేవుని వాక్యము దేవుని దగ్గర నుంచి పొందుకున్న మాట లేదు, అవి బ్రతుకుతాయా? యెహెజ్కేలు కూడా తెలియదు బ్రతుకుతాయి లేదు, నీకే తెలియను ప్రభా అంటున్నాడు. అయితే యెహెజ్కేలు దేవుని చెప్పినట్లు చేస్తూ ఉన్నాడు. అప్పుడు ఆ ఎముకల్లోకి ఏమొస్తూ ఉందంట? చూడండి, అక్కడ ప్రభువు యెహోవా సెలవిచ్చిందేమనగా, జీవాత్మ నలుదిక్కుల నుండి వచ్చి హతులైన మీరు బ్రతుకున్నట్లు వారి మీద ఊపిరి విడువను. హతులైపోయిన వాళ్ళ మీద ఏం విడవాలంట? ఊపిరి. ఏం రావాలి? జీవాత్మ అక్కడికి రావాలి అంటా ఉన్నాడు. సో ఆయన నా
నాకు ఆజ్ఞాపించినట్లు నేను ప్రవచింపగా జీవాత్మ వారిలోనికి వచ్చింది. దేవుడు సెలవిచ్చిన మాటని ఎవరు విడుదల చేస్తున్నారు? యెహెజ్కేలు విడుదల చేస్తున్నాడు. మన జీవితాల్లో నిర్జీవమైన స్థితి, ఎండిపోయిన స్థితి, ఫైనాన్షియల్ ప్రాబ్లమ్స్, ఆర్థిక సమస్యలు అనే ఎండిపోయిన స్థితి, ఐహిక విచారాలు అనే ఎండిపోయిన స్థితి, మరి ఆధ్యాత్మిక స్థితిలో ఎదగలేని స్థితి, అది కూడా ఎండిపోయిన స్థితి. అలాంటి స్థితిలో మనం ఉంటే దేవుని మాటని మీ జీవితాల్లో ప్రవచించండి. దేవుని మాటని ఆ పరిస్థితుల్లో ఏం చేయాలి? విడుదల చేసినప్పుడు మరి ఆ పరిస్థితుల్లో దేవుడు ఏం చేస్తానంటున్నాడు? చిగురింప చేస్తాను. నమ్ముతున్నారా? ప్రైజ్ లార్డ్. దేవుడు చిగురింప చేస్తాడని నమ్ముతున్నారా? ప్రైజ్ లార్డ్. హల్లెలూయా, హల్లెలూయా. చిగురింప చేసేది ఎండిన స్థితిని దేవుడు ఏం చేస్తాడు? చిగురింప చేస్తాడు. ఆయన ప్రవచిస్తుండగా హతులైన వారు సజీవులై నిలబడ్డారు. ఎందుకు నిలబడ్డారు? వాళ్ళు తిరిగి వాళ్ళ యొక్క ప్రదేశానికి, వాళ్ళ యొక్క దేశానికి వెళ్ళటానికి వాళ్ళు నిలబడతా ఉన్నారు. సో 11వ వచనం చూస్తే మహాసైన్యంగా సజీవులై లెక్కింప సఖ్యం కానీ గొప్ప సైన్యంగా వాళ్ళు అక్కడ నిలబడతా ఉన్నారు. మరి మనము కూడా యేసుక్రీస్తుని అంగీకరించిన మనము, మన అపరాధాల చేత పాపాల చేత చచ్చిన స్థితిలో ఉన్న మనము, ఆయన వాక్కు మన జీవితంలో విడుదల అవుతా ఉన్నప్పుడు దేవుని కోసం ఒక సైన్యంగా నిలబడి ఆ యొక్క పరలోక రాజ్యానికి వెళ్ళడానికి సిద్ధపాటు అనే మనస్సును మనము కలిగి ఉన్నామా? అప్పుడు ఆయన నాతో ఇట్లన్నారు, పుత్రుడా, ఈ యొక్కలు ఇశ్రాయేల్ని సూచిస్తా ఉన్నాయి. వాళ్ళు ఏమంటున్నారు? ఆశ విఫలమైపోయింది. మనం ఏమైపోయాము? నాశనమైపోయాము. సో అని అనుకున్నారు. కాబట్టి ప్రవచనం ఎత్తి ఇట్లా అనము, ప్రభు యెహోవా సెలవిచ్చిందేమన్నా, నా ప్రజలారా, మీరున్న సమాధులను నేను చరిస్తాను. సమాధుల్లో నుండి నేను మిమ్మల్ని బయటికి రప్పించి ఇశ్రాయేలు దేశంలోనికి తోడుకొని వెళ్తాను. ఎందుకు చూపిస్తున్నాడు ప్రవక్తకి ఈ దర్శనం అంటే, తిరిగి తన ప్రజలని, నిస్సహాయత స్థితిలో ఉన్న వాళ్ళని, చనిపోయిన స్థితిలో ఉన్న తన ప్రజలని దేవుడు తిరిగి ఉజ్జీవింపచేసి వాళ్ళు ఏదైతే కోల్పోయారో, ఆ యొక్క వాగ్దాన దేశంలో ఉండే స్థితిని కోల్పోయే వాళ్ళు ఎక్కడైతే బాధపడతా ఉన్నారో తిరిగి ఆ దేశానికి నేను తీసుకువెళ్తాను అని ప్రవక్తకి ఒక దర్శనంగా దేవుడు చూపిస్తూ ఉన్నాడు. కాబట్టి పరిశుద్ధాత్మ శక్తిని పొందుతున్న మనము సంఘంలో నిలవబడి మనము దేవుని కోసము గొప్ప సైన్యంగా మార్చేది ఏంటి అంటే దేవుని యొక్క శక్తి. ఎముకలు ఇశ్రాయేలు ప్రజలు వాళ్ళు బ్రతకటము సాధ్యమా లేదా యెహెజ్కేలుకు తెలియదు, కానీ దేవునికి సమస్తము సాధ్యంగానే. ఎండిపోయిన స్థితిలో ఉన్న మన జీవితాలు, ఆశ లేని మన జీవితాలు చిగురింప చేసే దేవుడు ఎవరు? దేవుడు. మనము చిగురించగలమో లేదో మనకి తెలియదు, కానీ దేవునికి సమస్తము కూడా తెలుసు. 36వ అధ్యాయం యెహెజ్కేలు 27వ వచనం చూడండి. నా ఆత్మను మీ యందుంచి నా కట్టడలను అనుసరించే వారుగాను నా విధులను గైకొను వారుగాను మిమ్మల్ని చేసేది. చాలండి. ఆయన ఆత్మను మనలో ఉంచినప్పుడు ఏం జరుగుతుందంట? పరిగెడతామా? ఇంకేమైనా చేస్తామా అంటే కాదు. కానీ ఆయన ఆత్మ మనలో ఉన్నప్పుడు ఆయన యొక్క కట్టడలను అనుసరించేవారుగాను, ఇంకా ఆయన విధులను గైకొనేవారుగా, అంటే దేవునికి లోబడగలిగే మనస్సు ఎవరిస్తా ఉన్నారు? ఆత్మ మనకి అనుగ్రహిస్తూ ఉంది. అందుకనే మనం ఏం చేయబడాలి అంటే దేవుని యొక్క ఆత్మశక్తితో మనము నింపబడాలి అన్నది దేవుని యొక్క చిత్తము. మరి వాక్యము వింటున్న మనము, వాక్యాన్ని ప్రతి వారం మనం వింటా ఉన్నాము. మరి ఆ వాక్యము మన జీవితంలో ఎంతగా ఫలిస్తూ ఉంది. ఆయన మాట మీకోసం విడుదల అవుతా ఉన్నప్పుడు ఆ మాట ద్వారా మనం జీవింప చేయబడుతున్నామా? నిరాశలో ఉన్న మనకి ఆ మాట ఆశని ఇస్తూ ఉందా? ఆయన ఆజ్ఞను అనుసరించే వారంగా ఉన్నామా? లేకపోతే ఏదో వచ్చాంలా వెళ్ళామే అన్న స్థితిలో ఉంటే మనం ఏం పొందుకోము? నిత్య జీవాన్ని
పొందుకోలేము. నిత్య జీవానికి వారసులుగా ఉండటానికే మనం ఆయన సన్నిధికి వచ్చాము. ఎవరైతే కుమారుని యందు విశ్వాసం ఉంచుతారో వాళ్ళు మాత్రమే ఏం పొందుకుంటారు? నిత్య జీవాన్ని, యుగ యుగములు జీవించగలిగే స్థితి. క్రైస్తవుల యొక్క నిరీక్షణ ఏంటి అంటే మనం ఒక ఇల్లు కొనుక్కోవటమో, ఒక మంచి జాబ్లో వెళ్ళటమో, లేకపోతే ఇంకా ఏదో భూములు కొనుక్కోవటమో ఇవి కాదు. కానీ నిత్య జీవానికి వారసత్వం పొందటానికి మనం అందరం కూడా ఈరోజు ఈ యొక్క సంఘంలో సమాజంగా కూడాము దేవుని కోసం తెలుసుకొని ఆయన రాజ్యం ఏంటి, ఆయన యొక్క గుణ లక్షణాలు ఏంటి, ఆయన ఆజ్ఞలు ఏంటి, కట్టడలు ఏంటి, ఆయన చెప్పిన విధులు ఏంటి, వాటిని గైకొని ఆయనలో మనం ముందుకి సాగాలి. విశ్వాసానికి కర్తైన యేసుని చూస్తూ మనం ఏం చేయాలి? ముందుకు కొనసాగే స్థితిలో నీవు ఉన్నావా, లేకపోతే వచ్చి వెళ్ళిపోయే స్థితిలో? ఎన్ని సంవత్సరాలు మనం దేవుని సన్నిధికి వచ్చి వెళ్ళిపోయిన వాక్యము నీలో పని చేయకపోతే, ఆ వాక్యము నీ హృదయం అనే పలక మీద, మెత్తని హృదయం మీద రాయబడకపోతే, ఆ వాక్యానికి నువ్వు విధేయత చూపించకపోతే, ఎన్ని సంవత్సరాలు దేవుని సన్నిధికి వచ్చినా నిత్య జీవానికి నువ్వు ఏం పొందుకోలేవు? వారసత్వాన్ని పొందుకోలేవు. యోహాను సువార్త 5:29 చూస్తే సమాధుల్లో ఉన్న వాళ్ళు బయటికి వచ్చారు. ఎవరి మాట విని అంట? దేవుని యొక్క మాట విని. లాజరు మరి సమాధిలో పెట్టబడినప్పుడు యేసు ప్రభు అక్కడికి వచ్చి లాజర్ని పిలుస్తా ఉన్నాడు. లాజరు బయటికి రా. ఆయన మాట వినగానే చనిపోయిన స్థితిలో ఉన్న లాజరు ఏం చేస్తా ఉన్నాడు? ప్రేత వస్త్రాలతో సమాధిలో నుంచి బయటికి రావటము. ఆ మాటలో ఏముంది? జీవము. ఆ మాటే వాక్యము. ఆ వాక్యమే కృపా సత్య సంపూర్ణునిగా శరీరధారిగా మన మధ్యలో నివాసం చేస్తుంది. ఆ వాక్యము మన మధ్యలో విడుదల అవుతా ఉన్నప్పుడు మనం ఎందుకు ఉజ్జీవింప చేయబడట్లేదు? మన ఆత్మలు ఎందుకు ఇంకా నీరసించిన స్థితిలో ఉంటూ ఉన్నాయి? ఎందుకు ఇంకా మనం ఎండిపోయిన స్థితిలో ఉన్నాము? ఎందుకు దేవుని కోసం పనిచేసే ఒక సైన్యంగా మనం నిలబడలేకపోతున్నాము? అంటే వస్తున్నాము, కానీ విధేయత అనేది మనలో దేవుడు చూడట్లేదు. మన యొక్క హృదయాలు దేవుని మాటతో నింపబడట్లేదు. ఆయన ఆత్మతో మనం నింపబడినప్పుడు మనము ఏం చేయబడతాము? ఉజ్జీవింప చేస్తాము. తప్పిపోయిన కుమారుడు తండ్రి ఇంటిని వదిలి వెళ్ళిపోతా ఉన్నాడు. మరి ఆస్తంతా నష్టం చేసుకున్నాడు. మళ్ళీ తిరిగి ఆహారం లేని స్థితిలో తండ్రి దగ్గరికి అంటున్నాడు, నీ కుమారునిగా ఉండటానికి నాకు ఏం లేదు, అర్హత లేదు. తండ్రి అంటున్నాడు, ఈ నా కుమారుడు చనిపోయి తిరిగి బ్రతికాడు. చనిపోయాడు ఆయన? లేదు. తన పాత స్వభావాన్ని విడిచిపెట్టి పశ్చాత్తాపం పొందుతూ ఉన్నాడు. తండ్రి నీకును పరలోకపు తండ్రికి విరోధంగా ఏం చేశాడంట? పాపం చేశాడు. పాపముల వలన వచ్చే జీతం ఏంటి? మరణము. సో అందుకనే చనిపోయిన స్థితిలోకి వెళ్ళిపోయాడు అని తండ్రి అంటా ఉన్నాడు. ఈ నా కుమారుడు చనిపోయి ఏం చేశాడు? తిరిగి బ్రతికాడు. కాబట్టి తండ్రి ఏం చేస్తున్నాడు? తిరిగి వచ్చిన కుమారుడి కోసము విందు చేస్తా ఉన్నాడు. అలాగే మన పరలోకపు తండ్రికి కూడా మన యొక్క తప్పుల్ని, మన యొక్క మరి అన్నిటిని విడిచిపెట్టి పశ్చాత్తాపం పొంది, ప్రభువా నేను తప్పు చేశాను, నీ దగ్గరే నీతోనే కలిసి జీవించాలి అనే మంచి మనసును మనం కలిగి ఉంటే ఆ తండ్రి ఎలాగైతే ఆనందించాడో మన పరలోకపు తండ్రి కూడా అంతకంటే ఎక్కువగానే ఆనందిస్తూ ఉన్నాడు. కాబట్టి కుమారుని కలిగిన వాడే జీవం కలిగిన వాడు. ఎవరు కుమారుడు? ప్రభు అయిన యేసుక్రీస్తునందు ఎవరైతే విశ్వాసం ఉంది. దేవుడు లోకాన్ని ఎంతో ప్రేమించాడు. ఆయన తన అద్వితీయ కుమారునిగా పుట్టిన వారిని విశ్వాసం ఉంచి ప్రతివాడు నశించక నిత్య జీవం పొందినట్లు ఆయనని అనుగ్రహించారు. ఎవరైతే యేసుక్రీస్తుని అంగీకరిస్తారో వాళ్ళందరికీ ఏమొస్తుంది? నిత్య జీవం వస్తుంది. అందుకని కుమారుణ్ణి కలిగిన వాడే ఏం పొందుకుంటాడు? జీవం కలిగిన వాడు. కుమారుణ్ణి మనం అంగీకరించకపోతే మనలో ఏం లేదు? జీవము లేదు. ప్రకటన 3:1 ఏం చెప్తున్నాడంటే, జీవించుచున్నవనే పేరు మాత్రం ఉంది, కానీ నువ్వు మృతులవే. ఎందుకని? జీవిస్తున్నాము కానీ దేవుని యొక్క మాటకి లోబడలేని స్థితి, ఆయన ఆజ్ఞలను అనుసరించి నడవలేని స్థితి. 1 పేతురు రాసిన పత్రిక 4వ అధ్యాయము 12వ వచనం చూడండి. ప్రభువు కన్నులు నీతిమంతుల మీదను. 1 పేతురు 4వ అధ్యాయం 12వ వచనం. చాలండి, మిమ్మల్ని శోధించినట్లు వచ్చే మహాశోధనలో ఏం చేయొద్దంటున్నాడు? ఏం చేయొద్దంటున్నాడండి? ఆశ్చర్యపడద్దు. దాని నుంచి మనకేం కలుగుతుందంట? మీరు చెప్పాలి.
మహా ఆనందము సంతోషించు నిమిత్తము క్రీస్తు శ్రమలో మనం ఏమై ఉన్నామంట, పాలువారమై ఉన్నాము. యాకోబు 1:12 శోధన సహించేవాడు ధన్యుడు. జీవ కిరీటం వస్తుంది. ఏమొస్తుంది? శోధన తర్వాత మనకి అయ్యో శోధన వచ్చిందని మనం వెనక్కి వెళ్ళిపోతే ఏమి కూడా పొందుకోము. కాబట్టి చివరిగా హోషియా 10:12 చూడండి. చాలండి. నీతి ఫలించినట్లు విత్తనం వేయండి, ఎన్నడూ దున్నబడని బీడు భూములను. ఆయన ప్రత్యక్షమై మన మీద ఏం కురిపిస్తాడట? నీతి వర్షాన్ని కురిపించినట్లు. ఇదివరకు ఎన్నడూ దున్నబడి బీడు భూమి, ఎండిపోయిన భూముల్ని ఏం చేయమంటున్నాడు? దున్నమంటున్నాడు. సో దేవుని కోసం ఒక సైన్యంగా నిలబడిన మనము దేవుని తెలియని వారికి ఆయన స్వార్థని ప్రకటించే వారంగా మనం ఉన్న నీతి ఫలించడానికి మన వంతు ప్రయాసం మనము పడాలి. యోవేలు 2:23 చూస్తే తొలకరి వర్షము కడవరి వర్షం అక్కడ మనకు కనపడతా ఉంది. చదవండి. చాలండి. మీ దేవుడని యెహోవాను సంతోషించండి. తన నీతిని బట్టి ఆయన ఏం చేస్తాడంట? తొలకరి వర్షాన్ని మీకు అనుగ్రహిస్తాడు. వాన కురిపించి పూర్వమందు వలె తొలకరి వర్షాన్ని, కడవరి వర్షాన్ని ఆయన మీకు అనుగ్రహిస్తాడు. తన వాక్కుతో మనల్ని తృప్తిపరిచిన తర్వాత తన యొక్క ఆత్మతో మనల్ని ఏం చేస్తాడు? నింపుతాడు. ఎవరైతే ఆయన మాటకి విధేయత చూపిస్తారో, ఎవరైతే ఆయన ఆత్మను పొందుకోవాలని ఆశ కలిగి ఉంటారో ప్రతి ఒక్కరి మీద ఆయన తన వర్షాన్ని కురిపిస్తాడు. తొలకరి వర్షాన్ని, కడవరి వర్షాన్ని దేవుడు మనలో ప్రతి ఒక్కరి మీద ఆయన కురిపించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు. మరి మన జీవితాల్లో ఎండిపోయిన స్థితి, ఆత్మీయ స్థితిలో నువ్వు ఎండిపోయిన స్థితిలో ఉన్నావా? మరి దేవుడు నీ చుట్టూ లేడు, నీ ప్రక్కన లేడు, కానీ నీలోనే ఉన్నాడు దేవుడు అని నువ్వు ధైర్యం కలిగి నీ జీవితంలో ఎండిపోయిన స్థితిలో నువ్వు ఆ యొక్క దేవుని యొక్క వాక్కుని విడుదల చేస్తూ ఉన్నప్పుడు దేవుడు నీ జీవితాల్లో ఎండిపోయిన ప్రతి పరిస్థితిని చిగురింప చేయడానికి ఆయన శక్తిమంతుడు. ఎండిపోయిన ఎముకలు తిరిగి మహాసైన్యంగా మార్చగలిగిన దేవుడు నీ జీవితంలో ఎండిపోయిన స్థితిని మార్చడానికి కూడా ఆయన శక్తిమంతుడై ఉన్నాడు. మనం నమ్మితే ఆయన యొక్క మహిమను మన జీవితాల్లో చూడగలము. మనము అంగీకరిస్తే యేసుక్రీస్తుని మన సొంత రక్షకునిగా ఆయన యొక్క జీవం మనలో ప్రవహిస్తూ ఉంటుంది. అప్పుడు కుమారుని కలిగిన మనమందరం కూడా నిత్య జీవానికి వారసత్వాన్ని పొందుకుంటాం. కాబట్టి యుగయుగములు ఆ యొక్క పరలోక రాజ్యంలో పరలోకం నుంచి దిగి వస్తున్న మరి ఆ యొక్క నూతన యెరూషలేమును ఎవరు చూస్తున్నారు? యోహాను చూస్తున్నారు. ఇదిగో దేవుని నివాసం ఎక్కడుంది? మనుష్యుల మధ్యలో ఉంది. మనతో కూడా ఆయన నివాసం చేయడానికి ఆ యొక్క పరలోక రాజ్యంలో నిత్యము ఆయనతో ఉండగలిగే స్థితిని మనం పొందుకోవాలంటే యేసుక్రీస్తుని మన సొంత రక్షకునిగా అంగీకరించి మన యొక్క ఎండిపోయిన స్థితి నుంచి మనము ఏం చేయాలి? ఉజ్జీవింప చేయబడి చిగురించగలిగే స్థితిలోనికి మనం వెళ్తా ఉన్నప్పుడు దేవుడు తన కృపతో మనం నింపి తన యొక్క మార్గంలో మనం నడిపించడానికి ఆయన శక్తివంతుడై ఉన్నాడు. కాబట్టి క్రీస్తు మనకి సమీపంగా ఉన్నప్పుడు ఆయన వెదకగలిగే హృదయాన్ని మనం అందరం కలిగి ఉండలాగా అటువంటి కృపతో దేవుడు మనల్ని నింపును గాక. ప్రార్థన చేసుకుందామా? థ్యాంక్ యూ ఫాదర్, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. థ్యాంక్ యూ మై లార్డ్, నీకు కృతజ్ఞతాస్తుతులు చెల్లిస్తున్నాను. గొప్ప దేవుడానికి వందనాలు, స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. ఎండిన ఎముకల్లో యెహెజ్కేలు ప్రవచిస్తూ ఉన్నాడు ప్రభా. ఆ యొక్క ఎముకలలో తిరిగి జీవం రావాలంటున్నావు తండ్రి, నీకు స్తోత్రములు. యెహెజ్కేలు నీ మాటను తీసుకొని అక్కడ ప్రకటిస్తూ ఉన్నప్పుడు ప్రభా
ఎండిన ఎముకలు సమకూర్చబడతా ఉన్నాయి తండ్రి. నీకు స్తోత్రములు. ఓ థ్యాంక్ యూ లార్డ్. నీ మాటకి ఎముకలు లోబడతా ఉన్నాయి తండ్రి. నీకు వందనాలు. నీ మాట విడుదల చేస్తూ ఉన్నప్పుడు ప్రభా మీరు జీవమైన స్థితి సజీవంగా మారుతా ఉన్నది తండ్రి. నీకే వందనాలు చెల్లిస్తా ఉన్నాను ప్రభా. మా జీవితాల్లో ఉన్న ప్రతి ఎండిన స్థితిని ప్రభా నీ చేతులకు అప్పగిస్తా ఉన్నాము ప్రభా. మా జీవితాల్లో ప్రభా నీ వాక్కుని విడుదల చేయమని అడుగుతున్నాను తండ్రి. నీకు స్తోత్రములు. థ్యాంక్ యూ మై ఫాదర్. నీకే వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. గడగడం అనే ధ్వని అక్కడ యెహెజ్కేలు చూస్తూ ఉన్నాడు ప్రభా. ఆ ఎముకల్లో నువ్వు జీవాన్ని అనుగ్రహిస్తూ ఉన్నావు ప్రభా. అవును తండ్రి, మీరు జీవమైన స్థితుల్లో మా జీవితాల్లో జీవాన్ని అనుగ్రహించమని అడుగుతున్నాను తండ్రి. నీకే స్తోత్రములు. థ్యాంక్ యూ మై ఫాదర్. నీ ఆత్మను మా మీద ఉంచమని అడుగుతా ఉన్నాను ప్రభా. నీ ఆత్మ ద్వారా మమ్మల్ని నడిపించమని అడుగుతా ఉన్నాను తండ్రి. నీ యొక్క ఆత్మ శక్తితో మాలో ప్రతి ఒక్కరిని నింపమని అడుగుతున్నాను తండ్రి. నీకే వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ లార్డ్. నీకే వందనాలు. తొలకరి వర్షాన్ని కడవరి వర్షాన్ని మా మీద కుమ్మరిస్తానని వాగ్దానం చేస్తా ఉన్నావు. నీతి ఫలించినట్లు ప్రేమ అనే విత్తనాన్ని వేయమంటున్నావు ప్రభా. నీకే వందనాలు చెల్లిస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. నీకే వందనాలు చెల్లిస్తున్నాను అయ్యా. థ్యాంక్ యూ మై ఫాదర్ గారు. నీకే వందనాలు. కూడి వచ్చిన ప్రతి ఒక్కరిని బట్టి నీకు వందనాలు చెల్లిస్తున్నాను. ప్రతి ఒక్క హృదయంలో ఎండిపోయిన స్థితిని చిగురింప చేయమని అడుగుతున్నాను తండ్రి. నీకే స్తోత్రములు. ఎడారిలో ప్రభా మా కొరకు నదులను ఉబక చేసే దేవుడిని సెలవిస్తా ఉన్నావు తండ్రి. నిరాశలో ప్రభా ఆశను నేను ఇస్తానని వాగ్దానం చేస్తా ఉన్నావు. థ్యాంక్ యూ లార్డ్. నీకు వందనాలు. మేము నమ్ముతా ఉన్నాము ప్రభా. నీ మాట మీద మేము ఆశ పెట్టుకొని ఉన్నాము తండ్రి. నీకు వందనాలు. నువ్వు మరలా మమ్మల్ని బ్రతికించవా అని అడుగుతా ఉన్నారు ప్రభా. అవును తండ్రి, నువ్వు మమ్మల్ని బ్రతికించే దేవుడుగా ఉన్నావు ప్రభా. మిమ్మల్ని నీ జీవ స్థితిలో నుంచి మమ్మల్ని సజీవమైన స్థితిలోకి తీసుకురాబోతున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను. థ్యాంక్ యూ మై ఫాదర్ గారు. నీకే వందనాలు చెల్లిస్తున్నాను. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్ లార్డ్. నీకే కృతజ్ఞత ఆస్తుతులు చెల్లిస్తా ఉన్నాను ప్రభా. రాజా నీకే వందనాలు 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 చెల్లిస్తున్నాను. థ్యాంక్ యూ మై లార్డ్. నీకే వందనాలు. పశ్చాత్తాపము మారు మనసు కలిగి ప్రభా నిన్ను అంగీకరించగలిగే హృదయాలు. థ్యాంక్ యూ హోలీ స్పిరిట్. ప్రతి ఒక్కరిలో వేడుకుంటా ఉన్నాను తండ్రి. నీకే వందనాలు. లెట్ యువర్ అన్ఎండింగ్ గ్రేస్ బి కమ్ అపాన్ us మై లార్డ్. నీకే వందనాలు చెల్లిస్తున్నాను రాజా. నీకే స్తోత్రాలు చెల్లిస్తున్నాను. థ్యాంక్ యూ లార్డ్. థ్యాంక్ యూ మాస్టర్ గారు. నీకే వందనాలు చెల్లిస్తున్నాను. ఎందుకు పనికి రాజు ఈ ఎండిన ఎముకలను నీ జీవం పోసి మరలా నింపితివే. ఎందుకు పనికి రాని ఈ ఎండిన ఎముకలను నీ జీవం పోసి మరలా నింపితివే. నే బ్రతికున్నానయ్యా, నే చూస్తున్నానయ్యా, ఒక మాట పలికిన చాలు యేసయ్యా. నే బ్రతికున్నానయ్యా, నే చూస్తున్నానయ్యా, ఒక మాట పలికిన చాలు యేసయ్యా. నీకే ఆరాధన, నీకే ఆరాధన, స్తుతి ఆరాధన చేసేదా. నీకే ఆరాధన, నీకే ఆరాధన, స్తుతి ఆరాధన చేసేదా. ఎందుకు పనికి రాని ఈ ఎండిన ఎముకలలో నీ జీవం పోసి మరలా నింపితివే. థ్యాంక్ యూ ఫాదర్ గారు. స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. నీ జీవాన్ని మాలో నింపుతున్నందుకు నీకు స్తోత్రాలు చెల్లిస్తున్నాను ప్రభా. నీ జీవాత్మను మాలోనికి విడుదల చేస్తున్నందుకు నీకు వందనాలు చెల్లిస్తున్నాను ప్రభా. యెహోవా హస్తము యెహెజ్కేలు మీదకి ఏ రీతిగా అయితే వస్తా ఉన్నదో ప్రభా, ఈ స్థలంలో ఉన్న ప్రతి ఒక్కరిపై ప్రభా నీకు బలమైన హస్తం దిగి రానిమని అడుగుతున్నాను తండ్రి. ప్రతి ఒక్కరిని నీ జీవాత్మతో నింపి ముందుకు నడిపించమని అడుగుతున్నాను. థ్యాంక్ యూ లార్డ్. ఇంతమైన వాక్యం ప్రతి ఒక్కరు హృదయాల్లో నువ్వు ఫలింప చేస్తున్నందుకు నీకు కృతజ్ఞతలు చెల్లిస్తూ నీ ప్రార్థన సన్నిధి చేర్చుకొని ప్రతిఫలం దయచేయమని యేసు పరిశుద్ధ నామమున బట్టి వేడుకుంటున్నాను తండ్రి. సమస్త జ్ఞానం మించిన దేవుని యొక్క కృపా సమాధానం మన ప్రభువైన యేసుక్రీస్తు వల్ల
మన హృదయములను తలంపులను తడి ఉండను గాక. దేవా